ఎవరి అదృష్టాన్ని చూసి ఎక్కువగా పొంగిపోవద్దు. ఇంకొకరి దురదృష్టాన్ని చూసి తక్కువ చేసి కూడా చూడవద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు అని భగవద్గీత మనకు స్పష్టంగా చెబుతుంది. ఈ రోజు నీవు పైకి ఉన్నావంటే అది నీ కర్మ ఫలితం. రేపు దిగువకు వస్తే అది కూడా అదే కర్మ ఫలితం. అలాగే ఈ రోజు కష్టాల్లో ఉన్నవాడు రేపు శిఖరానికి చేరవచ్చు. ఈ రోజు శిఖరంలో ఉన్నవాడు రేపు నేల మీద పడవచ్చు. కాలం ఎవరినీ అడగదు. అదృష్టం ఎవరికీ శాశ్వతం కాదు. దురదృష్టం కూడా ఎవరికీ శాశ్వతం కాదు. కాబట్టి గర్వం కాదు, వినయం నేర్చుకో. అవమానం కాదు, దయ నేర్చుకో. మన పని మన కర్మ చేయడం మాత్రమే, ఫలితాన్ని ఆ పరమాత్మ చేతుల్లో వదిలేయడమే నిజమైన జ్ఞానం అని భగవద్గీత బోధిస్తుంది.